నారా లోకేష్ గారిని ఆయన స్థాయి నారా లోకేష్ గారు ఏ విధంగా వచ్చి ఆయన హత్య చేశారు అని నడుపుతాన్ని ఎక్కువగా ఆలోచన చేసుకుని ఏవైతే కామెంట్ చేశారో దాని మీద విచిత్రంగా ఆయన అర్థమయ్యేటట్టుగా సరైన పథకాలతోనే సాగు గారు వాళ్ళు చెప్పిన మాటల్ని పట్టుకోలేక వాళ్ళని ఎంఎస్ రాజు గారిని కించపరుస్తూ ముఖ్యంగా వెనకబడిన కులాలను కించపరుస్తూ కించపరుస్తూ మాట్లాడే జారిన మాటలు ఎంఎస్ రాజు గారు సవాలు జరిగింది. అందులో ఏవైతే తను మాట్లాడుతున్నారో దాని మీద ఏదైనా సరే స్పష్టంగా క్షమాపణ చెబుతూ సమాధానమైన చెప్పుకోవాలని ఛాలెంజ్ అందులో భాగంగా ఒక 2 రోజులు వస్తాను. సమాధానాలు అయితే మనకి సమాధానాలు వినపడకపోగా మరింత కించపరిచి మనిషిని ఇంకా ఎదేవా చేస్తూ మాట్లాడిన మాటలు రాష్ట్రానికి మన జిల్లాలో ఉన్న ఎస్సీ సోదరులందరూ కూడా మంటలు రగించారు. సమాధానం చెప్తాడా, క్షమాపణ చెప్తాడా తెలుసుకోవాలి, అది వినాలి అని చెప్పి ప్రతి ఒక్క ఊరు నుంచి జిల్లాలో పక్క జిల్లాల నుంచి చాలా మంది సోదరులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఒక అహంభావంతో పొగరుతో మాట్లాడిన తన మాటలు ఏ రకంగా మనకి సమాధానమా క్షమాపణ ఏం చెప్తాడు, ఆయన పొగరు వనకంచాలి అనే దాని మీద అందరూ రావడం జరిగింది. గత పొద్దున చూస్తున్నాం. ఇప్పటికైనా సమాధానం అని చెప్పొచ్చు, క్షమాపణ చెప్పొచ్చు. కానీ ఆయన పొద్దున చూస్తుంటే ఇంటి మీద బియర్ బాటిల్ వేసుకోవడము, ఇంటి దగ్గరికి రాళ్ళు ధరించుకోవడము, తన ఉన్నతాలు పలుకుతూ ఎక్కడో ఉంటూ కార్యకర్తలంతా రాండి ఇక్కడికండి నేను ఇక్కడే ఉన్నాను మనం తెలుసుకుందామని చెప్పి ఇక్కడ నాయకుడు ఒక పిటిషన్ మాట్లాడే మాటలు అవి అనేది ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈరోజు దీన్ని ఏదో రకంగా ఒక గొడవ మూలకంగా మార్చుకొని దీని అడ్వాంటేజ్ గా తన పార్టీలో తన నాయకుడికి నచ్చిన రాజకీయం ఏదైతే ఉందో గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పరిస్థితులు కావచ్చు, పూర్తిగా మనస్తత్వాన్ని కనపడి ప్రజలందరికీ ఈరోజు ఇంకా ఆలస్యం కాలేదు. ప్రకాశెడ్డిని పూర్తి సందర్భాల కాలానికి ఈ కార్యకర్తని మరిపోతుంది క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. ఇంకా టైం ఉంది, క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రకాశెడ్డిని కూడా కోరుతున్నారు. నీతో గొడవ, నీ మాటలతో గొడవ, నీతో గొడవ కాదు, నీ మాటలు నీ పొగలతో గొడవ, అంతేగాని నీ ఇంట్లో ఆడవాళ్లతోనో లేకపోతే నీ కార్యకర్తలతోనో నీ నాయకులతోనో కాదు గొడవ. వాళ్ళని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నాం అనే విషయాన్ని కూడా ప్రకాశెడ్డి గారు సూటిగా అడుగుతున్నాం. క్షమాపణ అయినా చెప్పు, సమాధానమైన చెప్పు, ఇంకా సమయం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. లోపల లోపల లోపల
ఆయన స్థాయి దాదాపు గారు అదే పనిగా వచ్చి ఆయన హత్య చేశారు అని తనకు తాను ఎక్కువగా ఆలోచన చేసుకుని ఏవైతే కామెంట్ చేశారో దాని మీద విచిత్రంగా ఆయన అర్థమయ్యేటట్టుగా సరైన పథకాలతోనే రాజు గారు వాళ్ళు చెప్పిన మాటల్ని పట్టుకోలేక రాజుని ఎంఎస్ రాజు గారిని కించపరుస్తూ ముఖ్యంగా వెనకబడిన కులాలను కించపరుస్తూ కులబట్టుని కించపరుస్తూ మాట్లాడే జారిన మాటలు ఎంఎస్ రాజు గారు సవాలు జరిగింది. అందులో ఏవైతే తను మాట్లాడుతున్నారో దాని మీద ఏదైనా సరే స్పష్టంగా క్షమాపణ చెబుతూ సమాధానమైన చెప్పని ఛాలెంజ్ అందులో భాగంగా ఒక 2 రోజులు వస్తాను. సమాధానాలు అయితే మనకి సమాధానాలు వినపడకపోగా మరింత కించపరిచి మనిషిని ఇంకా ఎదేవా చేస్తూ మాట్లాడిన మాటలు రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎస్సీ సోదరులందరూ కూడా మంటలు రగించింది. సమాధానం చెప్తాడా, క్షమాపణ చెప్తాడా తెలుసుకోవాలి, అది వినాలి అని చెప్పి ప్రతి ఒక్క ఊరు నుంచి జిల్లాలో పక్క జిల్లాల నుంచి చాలా మంది సోదరులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఒక అహంభావంతో పొగరుతో మాట్లాడిన తన మాటలు ఏ రకంగా మనకి సమాధానమా క్షమాపణ ఏం చెప్తాడు, ఆయన పొగరు వనకంచాలి అనే దాని మీద అందరూ రావడం జరిగింది. గత పొద్దున చూస్తున్నాం. ఇప్పటికైనా సమాధానం అని చెప్పొచ్చు, క్షమాపణ చెప్పొచ్చు. కానీ ఆయన పొద్దున చూస్తుంటే ఇంటి నుంచి బియ్య బాటిల్ వేసుకోవడము, ఇంటి దగ్గరికి రాళ్ళు ధరించుకోవడము, తన ఉన్నతాలు పలుకుతూ ఎక్కడో ఉంటూ కార్యకర్తలంతా రాండి ఇక్కడికండి ఇక్కడే ఉన్నారు మనం తెలుసుకుందాం అని చెప్పి ఒక నాయకుడు ఒక పిటిషన్ మాట్లాడే మాటలు అవి అనేది ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈరోజు దీన్ని ఏదో రకంగా ఒక గొడవ మూలకంగా మార్చుకొని దీని అడ్వాంటేజ్ గా తన పార్టీలో తన నాయకుడికి నచ్చిన రాజకీయం ఏదైతే ఉందో గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ మనస్తత్వాన్ని కనపడి ప్రజలందరికీ ఈరోజు ఇంకా ఆలస్యం కాలేదు. ప్రకాష్ రెడ్డిని సందర్భాలకి ఈ కార్యకర్తలు మరిపోతుంది క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. ఇంకా టైం ఉంది, క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రకాష్ రెడ్డి కూడా కోరుతున్నారు. నీతో గొడవ, నీ మాటలతో గొడవ, నీతో గొడవ కాదు, నీ మాటలు నీ పొగలతో గొడవ, అంతేగాని నీ ఇంట్లో ఆడవాళ్లతోనో లేకపోతే నీ కార్యకర్తలతోనో నీ నాయకులతోనో కాదు గొడవ. వాళ్ళని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నాం అనే విషయాన్ని కూడా ప్రకాష్ రెడ్డి గారు పూర్తిగా అడుగుతున్నాం. క్షమాపణ అయినా చెప్పు, సమాధానమైన చెప్పు, ఇంకా సమయం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. లోపల లోపల లోపల